స్మార్ట్ మినీ, స్మార్ట్ 36, ఫ్లెక్సీ 48, అడ్వాంటేజ్ 60 పర్చేస్ ప్లాన్లు. మొదటి రోజు ధరకే పూర్తి బంగారం 40 నుండి 65% వరకు బోనస్ బంగారం. మీ ఇంటికే సురక్షితంగా బంగారం డెలివరీ. వింధ్యా గోల్డ్, మీ బంగారు భవితకు సరైన భరోసా. సో ఇప్పుడు మన పెళ్లిలో బంగారం పెడుతూ ఉంటారు కదా, సో అదేమైనా ఆచారం ప్రకారం పెడతారా లేకపోతే ఏదో ఫ్యూచర్ ల పిల్లలకు ఉపయోగపడుతుంది పెడతారా? అన్నిటికీ యూజ్ అవుతుంది. గోల్డ్ ఉంటే నష్టం ఏమీ లేదు. గోల్డ్ ఉంటే రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు, రేటు తగ్గినప్పుడు ఉంచుకోవచ్చు. దానివల్ల లాభమే గానీ నష్టం అయితే ఉండదు. ఫ్యూచర్ లో ఉపయోగపడుతుందని మా మదర్ వాళ్ళు ఇస్తారు కాబట్టి అది కూడా ఒక అసెట్ లాగా. సెంటిమెంట్ కాదు అక్కడ. సెంటిమెంట్ కి ఏముంది, పసుపు తాడు వేసుకొని కొమ్మ వేసుకున్నా అయిపోతుంది. కానీ ఫ్యూచర్ అసెట్ అంటే రేపు పొద్దున్న నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని నువ్వు యూజ్ చేసుకొని నువ్వు దాన్ని వాడుకోవడానికి యూజ్ అవుతుందని దాని మీదే పెడతారు చాలా మంది. యాక్చువల్ గా ఆడపిల్లలు బంగారం వేసుకుంటే లక్ష్మీదేవి అలానే ఉంటుందని, ఫ్యూచర్ లో కూడా ఈ లక్ష్మీదేవి బంగారం ఉంటది కాబట్టి వీళ్ళు ఎక్కడికి ఇవ్వకూడదు, అమ్మకూడదు అనే దాంతో లక్ష్మీదేవి ఎల్లప్పుడు ఉండాలని పెడతారు అనమాట బంగారం. ఇంకొకటి హెల్త్ పర్పస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అమ్మాయిలకి ఆడపిల్లలు ఎంత బంగారం ఒంటి మీద ఉంటే అంత హెల్దీగా ఉంటారు. సెట్ ఉండాలి చేసుకోవాలి, మనం ఇచ్చే ప్రాపర్టీ ఏదో ఒకటి ఉండాలి కదా, అందుకని ఇస్తారు. అది ఎప్పటి నుంచో వస్తున్నది కాబట్టి పెడతారు. అంటే ఫ్యూచర్ లో కూడా మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి, అంటే వాళ్ళ పిల్లలు మళ్ళీ పెడతారు, వాళ్ళ పిల్లలు అట్లా వెళ్ళాలని చెప్పి పెడతారు. కామన్ గా అదే కదా, మన శాస్త్రం చేత అట్లా వస్తుంది, అందుకే పెడతారు. అది ఫ్యూచర్ కి ఉపయోగం ఉంటది పిల్లల భవిష్యత్తుకి. ఇప్పుడు గబుక్కున్న ఆపత వచ్చింది అనుకో, సామాన్యుడికి డబ్బు లేదనుకో, డబ్బు లేకపోతే భర్తకే రావచ్చు, ఇంట్లో పిల్లలకే రావచ్చు. గబుక్కుని తీసిపోయి డబ్బున్నోడు కళ కొంచెం కుదవ పెట్టుకొని తెచ్చుకొని బ్రతుకుతురు. దానికోసం ఉంది కొంచెం ఇట్లా ఫంక్షన్ పోయినా కూడా లేనమ్మా, ఇప్పుడున్న 10 నగలు వేసుకొని వచ్చినా లేనా కొంచెం అని పెట్టుకుని పోద్ది కదా, దానికోసం ఉంటుంది. అన్నిటికీ పనికొద్దండి, ఫ్యూచర్ కి పనికొద్ది బంగారం. అది ఆచారం కూడా పెళ్లిలో కంపల్సరీ పెట్టాలి కదా, పెట్టినాక కూడా అది పిల్లలకు ఇదే కూడా అమ్ముకొని బతకగలుగుతారు. బంగారం అంటే దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. देखो पहले तो असल में मकसद फ्यूचर में यूज आता बोल के, लेकिन उसके ऊपर से नाम क्या दिया जाता है, रीति रिवाज बोलकर होता है. నేను అనుకునేది ఏంటంటే మీ ఫ్యూచర్ లో ఒక సపోర్ట్ ఉంటది బంగారం ఉంది అని, దానికే పెడతాను అనుకోండి. నాకంత రిచువల్స్ గురించి తెలీదు, ఈ మ్యారేజ్ రిచువల్స్ గురించి. ఫ్యూచర్ లో ఉపయోగపడితే అది ఆచారం కోసం పెడతారు, రెండింటి కోసం పెడతారు దాన్ని. బంగారం అంటే బంగారం, అది కాదని వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది, అవసరానికి అమ్ముకుంటాం కదా, దేనికైనా మంచిదానికి చెడుదానికి అమ్ముకొని ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. ఆచారం ప్రకారంగానే అది పెడతారు. పిల్లకి బాలదూరు పెడతారు, అల్లుడికి అరువు మణుగు పని, అల్లుడు ద్వారాగా అది ఒక అవసరం అని పెడతారు అంతే. పిల్లలకు అవసరం అని కాదు, వాళ్ళ పిల్లడు మన ఇంటికి వచ్చాడు కాబట్టి అది ఎప్పుడైనా పని పండుగ అవసరం అని పెడతారు. అది పిల్లలకు ఉపయోగపడుతుంది అని పెడతారు. పుట్టింటి వాళ్ళు మెట్టినింటి వాళ్ళు అని చెప్పేసి శతమానం పెడతారు కంపల్సరీ. ఫార్మాలిటీస్ అండ్ అడుగుతారు కాబట్టి పెడతారు. బట్ ఎనీవే దట్ విల్ బి యూస్ఫుల్. రిచువల్ అలాంగ్ విత్ సేవింగ్స్, ఫ్యూచర్ కోసం కూడా రెండు ఆలోచించి పెడతాము. అంటే కొంతమంది ఏమో మాకు ఇది ఉందని చూపించుకోవడానికి పెడతారు, కొంతమంది ఫ్యూచర్లో అంటే పిల్లలకి యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా పెడతారు. అంటే రెండు విధాలుగా ఉంటుంది. అంటే మన భారతదేశంలో సాంప్రదాయంగా వస్తుంది బంగారం కానివ్వండి, అంటే పసుపు కుంకుమ అంటారు కదా, సో అమ్మాయిలకి అలా ఇస్తూ ఉంటారనమాట బంగారం. అలాగే అంటే ఫ్యూచర్ లో కూడా ఏదైనా అవసరం వస్తే సో తల్లిదండ్రులు అప్పుడు ఇచ్చే పరిస్థితి లేకపోతే ఈ బంగారాన్ని యూజ్ చేసుకుంటారు. సో ఇది ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇస్తారు ఆడపిల్లలకి. ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. ఆచారం ఏం లేదు, వేళ నిన్న 10 తులాల బంగారం మా బిడ్డకు పెట్టారనుకోండి, ఆ 10 తులాల బంగారం తను ఏదన్నా కష్టాల్లో పడిపోతే ఉపయోగపడుతుంది. మధ్యతరగతి కుటుంబం వాడు ఎక్కువగా బిడ్డకి బంగారం పెట్టాలని చూస్తారు. పెద్దవాళ్ళు వాళ్ళకి ఎన్నో ఆస్తులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆలోచించవలసిన అవసరం లేదేమో నాకు తెలిసి. అలాంటి మధ్యతరగతి కుటుంబాలు మాత్రం ఖచ్చితంగా ఒక 10 తులాలన్నా, ఒక 10 శవర్లు, 10 తులాలు, 100 గ్రాములు అన్న ఆడబిడ్డకి ఇస్తే రేపు భరోసా ఉంటుంది. వేళ 100 గ్రాముల బంగారం ఆడబిడ్డకి ఇవాళ 10 లక్షల రూపాయలు అమ్మాయి దగ్గర ఉన్నట్టే. ఎలాంటి కష్టం వచ్చినా బంగారం తీరుస్తుంది, తండ్రి లేకపోయినా బంగారం తీరుస్తుంది. ఒకవేళ రేపు పొద్దున్న తండ్రి లేడు అనుకో, ఆయన వృద్ధాప్యంలో చనిపోతాడు, కానీ బంగారం మాత్రం ఆర్థికంగా బిడ్డకు ఉపయోగపడుతుంది, ఆశపడతారు ఎవరైనా. ఫ్యూచర్ కి పిల్లలకి యూజ్ అవుతుంది పర్పస్. ఏదన్నా ఇప్పుడు మనము బై హ్యాండ్ మనీ ఇచ్చామంటే అది వేస్ట్ చేస్తారు. ఇదే గోల్డ్ రూపంలో ఇచ్చామంటే వాళ్ళు సేవింగ్స్ పోగొట్టలేరు కదా, అది అందువల్ల మ్యారేజ్ అప్పుడు పిల్లలకి చేసి పెట్టడం గానీ, వాళ్ళకి చూపించుకోవడానికి గానీ,
వాళ్ళ రిలేటివ్స్ కి వాళ్ళ షో ఆఫ్ చేసుకోవడం అలా దానికి యూజ్ చేస్తారు. అది రిచువల్ అయితే చాలా వరకు కాదు. రిచువల్ అనేది కాదు బంగారం అనేది. ఎందుకు రిచువల్ కాదంటే మన పూర్వీకులు మన దగ్గర మనకంటే చాలా పేదరికంలో ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర మన బంగారం ఉందా, అంత శక్తి ఉందా? లేదు. మరి అది రిచువల్ కాదు. అది కేవలం ఒక మనిషి క్రెడిబిలిటీ పెంచుతుంది, తన కెపాసిటీ పెంచుతుంది, తన క్యాలిబర్ పెంచుతుంది, తన ఏందో చూపించుకోవడానికి బంగారం వేసుకుంటారు. భావితరాలకు మనం ఇచ్చే ఏదైనా ఆస్తి ఉందంటే ఒక బంగారం చేసి పెడితే దాని రేట్ ఎప్పటికైనా పెరిగింది. భవిష్యత్తులో వీరి దగ్గర ఏం లేకపోయినా నమ్ముకున్నా బతుకుతాడు అని చెప్పేసి నమ్మకంతో బంగారం ఇస్తారు మన వాళ్ళు. 2 పర్పస్ లో పెడతారు. అంటే ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని యూజ్ చేసుకుంటారు. లేదు అంటే మన ఫ్యాషన్ కోసం కూడా పెట్టుకుంటారు కదా. ఆచారంగా పరంగా పెడతారు, ఫ్యూచర్ లో పిల్లలకు కూడా ఉపయోగపడుద్ది అని పెడతారు. 2 రకాలుగా ఆలోచించి పెడతారు. ఆచారం అయితే కాదు, ఫ్యూచర్ అండ్ వాళ్ళ రిచువల్ చూపించుకోవడానికి పెడతా ఉంటారు. గొప్పతనాన్ని చూపించుకోవడానికి మా పిల్లకి ఇంత బంగారం పెట్టామని ఆడపిల్లలు మాకింత బంగారం వచ్చిందని మగ పిల్లలు గొప్పగా అనుకుంటా ఉంటారు. ఆడపిల్లకి అదొక గౌరవం అనొచ్చు.